హై వ్యూవర్స్, మేఘాలయ హనీమూన్ కపుల్ సంబంధించి కీలకమైన అప్డేట్ అండి. వీడియో ఇస్తున్నాను. దానికన్నా ముందు ఇంట్లో అమ్మా నాన్న వండి పెట్టిన కూడిని తింటూ, లేదు పెళ్ళాం పెట్టిన కూడిని తింటూ, లేదు మొగుడు సంపాదించిన కూడిని తింటూ, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే అదేదో జగన్ విసర్జించిన అశుద్ధాన్ని, మరలా చెప్తున్నా, దీనికి అర్థం తెలియచ్చు కొంతమందికి, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియకపోతే మరలా పెద్దలను అడుగుతుంది, ఓకేనా? జగన్ విసర్జించిన అశుద్ధాన్ని తింటున్నామని భ్రమపడి జగన్ని ఎక్కడన్నా ఎవరన్నా అంటే అసలు మనం ఊరుకోవద్దు, మీద పడిపోతాం జాంబీల్లాగా అంటూ జగన్ గురించి ఉన్న విషయాన్ని చెప్తే కనీసం క్రాస్ చెక్ చేయకుండా నా మీద జాంబీల్లాగా బూతులతో పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బూతులు తిట్టి నా స్థాయిని దిగజార్చుకోనరా. కానీ ఆడోళ్ళైనా మగవాళ్ళైనా బూతులు తిడుతూ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ షాట్ కొడుతున్నా దానిని మా టెక్నికల్ టీంకి ఇచ్చే డేటాబేస్ ఉంచమని చెప్తున్నా. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది. నాకు వాళ్ళు క్లియర్గా ఒక ఫార్ములా ఒకటి చెప్పున్నారులే, దాని ప్రకారం మొత్తం రెడీ చేస్తున్నా. మీ అందరం ఆడోళ్ళైనా మగళ్ళైనా ఐపీ అడ్రస్లు వెతికి మరీ లోపలేసే రోజు వచ్చి జాగ్రత్త, ఓకేనా? ఈలోపైన నేను చెప్పిన దానిలో నిజమేంటో తెలుసుకుంటే మీరు మారతారు, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి. అంతిమంగా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నాకు ఏపీ బాగుండాలి, బాగున్న తపన ఎందుకు? అది నా రాష్ట్రం కాబట్టి, నేను పుట్టిన రాష్ట్రం కాబట్టి. మంచి కోసం తహతాలాడుతుంటే మీకు జగన్ అశుద్ధాన్ని తింటున్న భ్రమంలో బతుకుతూ మీరు మంచి చెప్తున్నటువంటి నాలంటి వాళ్ళ మీద అడ్డదిడ్డగా పచ్చి బూతులతో ఇంట్లో ఆడవాళ్ళని కూడా నా రకాలుగా మాట్లాడుతున్నానంటే మీరు నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అసలు ఆడవాళ్ళగా చూస్తున్నారా? ఇంకా ఆడవాళ్ళ పేరుతో కొన్ని ఉన్నాయి, ఆ బూతులు పెడుతున్నాయి ఆడవాళ్ళ పేరుతో అకౌంట్స్. మీరు ఆడవాళ్ళ లేదంటే ఇంకేదన్నానా? ఇంత బానిసత్వంతో ఉన్నారంటే మిమ్మల్ని ఎవడు మాట్లాడి సరే కదా, మీ వల్ల సమాజం చాలా ప్రమాదం. అందుకే ఆ కామెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ జాగ్రత్త పెట్టి ఆ తర్వాత బ్లాక్ చేస్తూ ఉన్నాయి అకౌంట్స్. ఓకే, ఇంత ఇంపార్టెంట్ వీడియోకి ఇది ఎంత ఎందుకు చెప్పి, ఇది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పా. సో పాయింట్ ఏంటి? అమ్మ బాబోయ్, ఆ రాజ్ కుష్వాహా అంట, అరే వాడిని చూస్తే నిజంగా డోకు వస్తుందిరా నాకు. వీడు సోనం లవర్. చెయ్, ఈ లవర్ అనే పేరు వాడి ముందు పెట్టాలంటే వాంతి వస్తుంది నాకు నిజంగా. నేను దాన్ని ఏం చెప్పాలి, బాడీ షేమింగో అందం తక్కువ ఇలా అంటలేదురా నాయన. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు, తెల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు, లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, మామూలుగా ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఫస్ట్ వాళ్ళని చూడగానే ఆ ఫేస్లో కళ ఉట్టిపడుతుంది లేదో చూస్తా, స్మైలింగ్ ఫేస్ ఉందా లేదా చూస్తా, ప్లెజెంట్గా ఉందా లేదా చూస్తా. యాక్చువల్ చెప్పకూడదు, బట్ నేను చెప్తున్నా. మా ఎంబీఏలో నవత, ఇది కాంప్లిమెంట్ నీకు, ఓకే, వేరేలాగా తీసుకో మాకు. మా ఎంబీఏలో నవత అని ఉంటుంది. తను ఎంత చక్కగా ఉంటుందంటే, తను బ్లాక్గా ఉన్నా కానీ కేఆర్ విజయ ఉంటారు కదా సినిమాల్లో, అచ్చం తనలాగే ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో నాకు తనను చూసినప్పుడు అనిపించింది. ఎవరన్నా బ్లాక్గా ఉన్న తక్కువ చేస్తే ఒరే మూర్ఖుల్లారా స్మైల్ చూడండి రా అని చెప్పేసి బయట వాళ్ళే చెప్తాను. తర్వాత ఓయ్ సిమ్, వేరే పర్సనల్ వర్డ్స్ వస్తున్నాయి. ఓయ్ జోష్న, నా 6 టీవీలో ఎక్కువ యాంకర్, చాలా చక్కగా ఉంటుంది తను. నల్లగా ఉన్నా కానీ ఎంత చక్కగా ఉంటుందో స్మైల్ కానీ మాట కానీ. సో ఇది మాట ఎందుకంటే ఈ రాజ్ కుష్వాహా అనేవాడు నలుప తెలుప నాకు తెలియట్లేదు కానీ వాడు ముఖం చూస్తారా బాబు, వాంతి వస్తుంది, వాక్ అన్న ఫీలింగ్ వస్తుంది. వాడు ఆ సోనంకి లవరా? వీడు ఆకాష్ అడుగుతుంది ఆనంద్, వీడు ఆనంద్, విశాల్ అలియాస్ విక్కీ, ఈ ముగ్గురు వెళ్ళి చంపారు. వీళ్ళకి తోడున్నోడెవడురా అన్నప్పుడు ఆకాష్ అన్నాడు. ఈ ఆకాష్ వచ్చేసి వీళ్ళతో కూడా పనిచేస్తే అకౌంటెంట్గా ఉన్నాడు. సో మరలా సింపుల్ చెప్తున్నాను చూడండి, నల్లవాళ్ళ తెల్లవాళ్ళ లావోళ్ళ సన్నవాళ్ళ ఇది కాదండి. ఆ చూడగానే ఒక ప్లెజెంట్ ఫీల్ రావాలి. ఓకే, కొంతమంది ఎర్రగా ఉంటారు, బట్ వాళ్ళని చూస్తే ఏంద్రా ఎట్టున్నారు జస్ట్ లైక్ అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాదు. నేను ఇందా చెప్పిన ఇద్దరు కూడా నా లైఫ్లో ద బెస్ట్ అన్న వేలో నేను ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది అలా. వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే, వీళ్ళ గురించి మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటాం. అసలు కలర్ గురించి మా మైండ్లోకి రాదనమాట. ఎందుకంటే వాళ్ళు అంత చక్కగా మాట్లాడితే అంత చక్కగా ఉంటారు. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తుంది, అసలు రాజ్ కుష్వాహా అనేవాడిని చూస్తే వామిటింగ్ వస్తుంది. వాడు దీనికి లవరు. వీళ్ళంతా కలగలిపి పాపం ఈ రాజా రఘువంశీని చంపుదాం అనుకున్నారు. ఇక్కడ మరల ఈ రాజా రఘువంశీ ఉన్నారు కదా, ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ రాజా రఘువంశీకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో అందులో ఈ సోనం వాళ్ళ రిలేటివ్స్ లైక్ సోనం బ్రదర్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనేది అంటున్నారు.
ఇలా అంటున్నటువంటి మూమెంట్లో 4 నెలల క్రితం పెళ్లి ఫిక్స్ అయింది. 4 నెలల క్రితం పెళ్లి ఫిక్స్ అయింది. మే 11న పెళ్లి జరిగింది. మే 20న హనీమూన్కి బయలుదేరారు. ఎవరింటి నుంచి వాళ్ళు హనీమూన్కి అని బయలుదేరారు. షిల్లాంగ్ ఎయిర్పోర్ట్ కలిసి అతను షిల్లాంగ్లో కలిసి ఉన్నారు. షిల్లాంగ్ కాదు, గౌహతిలో దిగి అతను షిల్లాంగ్కి వెళ్ళారు. ఇక్కడ మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకే ఒకటి, వీళ్ళు ఎవరు, ఈ రాజా రఘువంశీ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు ఏమాత్రం ఆలోచించినా అసలు ప్రమాదం జరగకపోయేదండి. ఆ అమ్మాయికి సంబంధించి గతం తాలూకు ఏంటని ఏమాత్రం ఎంక్వైరీ చేసినా ఈజీగా దొరికిపోయేది. ఇప్పుడు పోలీసు కూడా ఎలా దొరికింది? ప్లాన్ ఏ ఏంటి? ఒకే ఒక్కటి. ప్లాన్ ఏ ప్రకారం ఏంటంటే ఇతనిని చంపాలి. ఏ రకంగా? ఎవరూ లేనటువంటి ప్లేసులో పరిచయం చేసుకొని ఆ తర్వాత చంపేతే ఎలా ఉండాలంటే, ఆ తర్వాత నన్ను మీరు కిడ్నాప్ చేశారు, నేను కనపడకుండా పోయానంటే నన్ను కూడా ఏదో చేశారు, ఈలోపు ఇతను చంపేశారు అంటే ఈమెని కాపాడుతే విషయంలో మన ఏం పేరు అబ్బా మనోడు, రాజా రఘువంశీ చనిపోయాడు. ఇది మాట్లాడేది. బట్ ప్లాన్ ఏ సక్సెస్ అంతా అలా అనుకున్నారు కదా. బట్ నేను డౌట్ ఎక్కడ రేస్ చేశాను, ఈమె తాలూకు అక్కడ ఏ చిన్న వస్తువు కనపడలా అనుమానాస్పదంగా. అండ్ ఈమె అసలు వెళ్ళింది కిడ్నాప్ చేసిన మరి డబ్బు అడగాలి, అది చేయలా. పోనీ మీరు ఎవరన్నా అవయవ దాన్ని ఏం చెప్పాలి, ఆర్గానం అన్నట్టు అవయవాలు తీసి అమ్మేసుకుంటారు కదా, ఆ బ్యాచ్ అనుకుంటే ఎక్కడ చోట లీడ్ అయినా పోలీసులు దొరికేది. ఎక్కడ ఏదీ లేదంటే వాంటెడ్ ఎక్కడేదో తేడా కొడుతుంది అబ్బాయి అనుకున్నాం. అవునా? ఒకవేళ ఎక్కడన్నా ఏదంటే పాపం ఏదైనా అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాం. అన్ని రకాలు ఆలోచించాను. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది, తాను అనుకున్న ప్రకారం ప్లాన్ ఏ గ్రాండ్ సక్సెస్. సొసైటీలో ఈ అమ్మాయిదే తప్పని ఎవరు అంటలా, ఈ అమ్మాయిదే ఉంటే ఉండొచ్చేమో అన్నారు తప్ప మ్యాక్సిమం మొగుడిని చంపి భార్యను పట్టుకెళ్ళిపోయారు, మొగుడు ఆభరణాలను పట్టుకెళ్ళిపోయారు, ఆయన భార్యనే పట్టుకెళ్ళిపోయారు, ఇది అనుకున్నది. అవునా? ఎప్పుడైతే ఈ రాజ్ కుష్వాహా వాడు దొరికాడో తర్వాత ఇద్దరేమో మధ్యప్రదేశ్లో, ఒకడేమో ఉత్తరప్రదేశ్లో, వీళ్ళకి ఎలాగంటే ఇంటర్ కమ్యూనికేషన్ అన్నట్టు అనుకోవచ్చు. వీళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు అన్నట్టు వెళ్ళిపోయారు. ఏది అక్కడ ఇతను చంపేసి, ఆ తర్వాత వీళ్ళు ఇంటర్నల్గా కనెక్షన్గా ఉన్నప్పుడు కోడ్ లాంగ్వేజ్ ఏదో ఒక విధంగా ఇవి మాట్లాడుకుంటున్నారు. ఇది ప్లాన్ బి అన్నమాట. ప్లాన్ ఏ చంపడం, ప్లాన్ బి ఎవరికి దొరకకుండా ఉన్నట్టు కొన్నాళ్ళ తర్వాత ఈమె తప్పించుకుని ఇంట్లోకి వచ్చింది అన్నట్టు చెప్పాలి. సో ఈ ప్లాన్ బిలో ఏంటి, వీళ్ళు ఎవరికి దొరకకూడదు. కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళు పోలీసులు దొరికే విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ లేదు అందరి మధ్య, అకస్మాత్ కమ్యూనికేషన్ దూరం వచ్చేసింది. అప్పుడు ఏం చేసింది, ఈ గాజీపూర్లో ఉన్నటువంటి ఒక దాబా దగ్గర నైట్ అరౌండ్ 1 AM మిడ్ నైట్, అప్పుడు ఆ దాబా దగ్గరికి వచ్చేసి, నేను ఇక్కడికి ఎలా వచ్చాడు నాకేం తెలియట్లా, ఏం గుర్తులేదు, మేఘాలయలో మేము హనీమూన్కి వెళ్తే నా భర్తని కొంతమంది కొట్టి చంపేశారు, నన్ను నగలు నా దగ్గర లాక్కపోతే మా ఆయన అడ్డు వస్తే మా ఆయన కొట్టి చంపేశారు, నన్ను ఇంకా ఆ తర్వాత నా స్పృహ కోల్పోయి నన్ను ఏం చేశాడు నాకు ఏం గుర్తులేదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను అంటే నమ్మేశాడు అతను. దెన్ ఫోన్ ఇచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి పలానా చోట అని చెప్పేసి చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఏం చేశారు, వెతుకుతున్నారు కదా పోలీసులు అని చెప్పేసి యూపీ పోలీసులు చెప్పారు. యూపీ పోలీసులు వెళ్ళి అక్కడ ఆమెను పట్టుకొని 1 స్టాప్ సెంటర్ అనేది ఉంటుంది, ఆడకు పట్టుకెళ్ళారు. ఆడ విచారణ చేస్తున్న మూమెంట్లో వాళ్ళకి ఆల్రెడీ అప్పటికి దొరికారు కదా మగవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన లీడ్ ఏంటి, అరే నాయన సోనం చూస్తే మేము చంపాంరా బాబు అన్నారు. ఈ కేసు అంతా డీల్ చేస్తుంది ఎవరు, ఇన్వెస్టిగేషన్ మేఘాలయ పోలీసులు. సిబిఐ ఎంక్వైరీ కోరింది ఎవరు, మధ్యప్రదేశ్ వాళ్ళు. బట్ ఇక్కడ దొరికింది ఎక్కడ, ఉత్తరప్రదేశ్లో. మరి ఎవరికి అప్పచెప్పాలి, మేఘాలయ వాళ్ళకి అప్పచెప్పాలి. సో మేఘాలయ వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో లవ్లో ఉంది వీడితో, ఇంక జరగాల్సిన కార్యక్రమాలు జరిగేసినాయి. ఇక్కడ ఒక్క ఛాన్స్ ఉందన్నమాట. సోనం వాళ్ళ అమ్మ పదే అంటుంది, మా అమ్మాయి అమాయకురాలు, మా అమ్మాయి అమాయకురాలు. నాకు ఇక్కడ తేడా కొడుతుంది ఏంటంటే, ఫైనల్లీ పోలీసులు డబ్బిస్తారా లేదన్నట్టు మొత్తం దాని దగ్గరికి మొత్తం కథ ఫ్రేమ్ చేస్తారన్నప్పుడు, సోనము ఈ రాజ్ కుష్వాహా గాడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, సెక్సువల్ రిలేషన్లో ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు ఉన్నాడు కొన్ని తీశాడు. తీసి ఈవెన్ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఎవరితో కలిసి, విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ అండ్ ఆనంద్తో. వీళ్ళ కోఆపరేషన్ వచ్చేసేవారు, బీబీహెచ్ఎస్ అకౌంటెంట్గా ఇలా కంపెనీలో పనిచేస్తున్నాడే ఆనంద్, ఆకాష్ వాడు. ఈవేళ కథలాంటిది అల్లేసి వాళ్ళంతా నేరస్తులు, ఈమె బాధితురాలు. నిజంగానే ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈమెకి ఏమీ గుర్తులేదు,
వాళ్ళకి ఏమైనా చంపటం ఎందుకని వేరే చోట వదిలేస్తే ఎటేటో వెళ్ళిపోయి చివరికి గాజీపూర్లో తేలింది అన్న వేలో కథ ఫ్రేమ్ చేయబోతారో నాకు అనిపిస్తుంది. బట్ ప్రాపర్గా విచారణ చేస్తే ఓన్లీ 1 వేకే వెళ్తా మాత్రం టికెట్లు బుక్ చేసింది. వచ్చేప్పుడు 10 లక్షల వర్త్ బంగారం తీసుకొని రమ్మని చెప్పింది. అండ్ వీళ్ళ వెహికల్ ఎక్కడ ఉంది, ఏంటి, ఎటు వెళ్తున్నారు, ఏంటి మొత్తం కూడా ఫాలో అయింది ఈ బ్యాచే. రాజ్ కుష్వాహా, తర్వాత వీడు ఆనంద్, తర్వాత వచ్చేసి విక్కీ ఠాకూర్ గాడు. మొత్తం సోనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది. ఈవెన్ వాళ్ళ ఆయనతో బండి మీద ఉన్నప్పుడు కూడా చాట్ చేస్తూనే ఉంది. అసలు పాపం అసలు భర్త ఏమాత్రం గమనించా. ఆడోళ్ళు, కొత్తగా పెళ్ళైనోళ్ళు మొత్తం నాదే సర్వస్వం అన్నట్టుగా ఉన్నారని చెప్పి అనుకున్నాడు. పాప ఇంట్లోకి దూరంగా ఉంది కదా, ఇంట్లోతో చాట్ చేసని చెప్పేసి అనుకున్నాడు. అదే ఇతను అతి మంచితనం కొంప ముంచేసింది పాప. ఇంక దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఈ నైట్ కూడా లేట్ అయినా సరే ఎందుకు వీడియో ఇస్తున్నానంటే, మరలా చెప్తున్నా కదా, క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది ఒకే ఒకటండి. అసలు ఎంత దారుణమైన ప్లానింగ్తో ఇతరుని చంపిందంటే, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్స్ అని గట్టిగానే ప్లాన్లు పెట్టుకుంది. బట్ వీళ్ళు అనుకున్న దాని ప్రకారం కాకుండా వేరే విధంగా అయ్యేసరికి ఇంకేం చేయాలో తెలియక విక్టిమ్ కార్డు ప్లే చేసింది. నేను బాధితురాలిని, నేను అమాయకురాలిని, నేను ఇక్కడ ఎలా ఉన్నానంటూ తెలియదు, నన్ను కాపాడిన ఇంట్లో ఫోన్ చేశాను దాబాతన యొక్క ఫోన్ తీసుకొని. బట్ పోలీసుల విచారణ తేలుతుంది ఏంటంటే, ఈమెకి రాజ్ కుష్వాహా గారు ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది, వీళ్ళ యొక్క ప్రతి కదలిక రాజ్ కుష్వాహా గ్యాంగ్కి ఈమె చెప్పింది. అండ్ ఆ దొరికినటువంటి రాజ్ కుష్వాహా బ్యాచ్ కూడా ఏమని అన్నారు, ఆమె చెప్తే మేము చేస్తారా బాబు అన్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్రేమ్లోకి ఎవడన్నా వస్తాడా, ఎవతన్నా వచ్చిద్దా, లేదన్నప్పుడు ఇక జరిగింది జరిగిపోయింది, ప్లాన్ చేయలేదు, ప్లాన్ లేదు, ప్లాన్స్ లేదు బాబు, ఒప్పేసుకుందని చెప్పేసి ఒప్పేసుకుంటారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను మరలా చెప్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా, ఆడవాళ్ళు మీరు చిన్నవాళ్ళని ప్రేమిస్తారా, పెద్దవాళ్ళని ప్రేమిస్తారా, మీరు ఎవరితో ఉంటారు, ఏంటి, కామాన తురణ, నా సిగ్గు, నా లజ్జ, ఏదైనా కానీ పుణ్యం ఉండిద్ది. ఒకరితో రిలేషన్లో ఉన్నప్పుడు మరల ఇంకో మొగడి దగ్గర పోవద్దు. ఇక తప్పదరా పెద్దల ప్రకారం పోవాల్సి వచ్చిందిరా అన్నప్పుడు వాడిని చంపొద్దు. ఇంక ఇంతమించి నేను చెప్పలేకపోతున్నా. అసలే మగవాళ్ళు మంచోళ్ళు తక్కువయ్యారమ్మా. ఆడవాళ్ళలో రీసెంట్ టైమ్స్లో మంచోళ్ళు అరుదుగా కనిపిస్తున్నారమ్మా. నేను చాలా కరెక్ట్గా చెప్పానమ్మా. మగవాళ్ళలో మంచోళ్ళు తక్కువైపోయారు, ఆడవాళ్ళలో మంచోళ్ళు అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంక దీనిలో మీనింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి. అంతిమంగా నేను చెప్పేది, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందు వెనక విచారణ చేయండి. పెళ్ళైన తర్వాత సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మరలా చెప్తున్నారా నాయన, రాజ్ కుష్వాహా గారిని చూస్తే వాంతి వస్తున్నారా నాకు. అసలు వాడి దీని లవర్ ఏంటో నిజంగా చెప్తే కామాన తురాన, నా సిగ్గు, నా లజ్జ, వాడిని దీని లవర్ అని చెప్పాలన్నప్పుడు ఆ లవర్ అన్న పదం వాడుతున్నప్పుడు డోకు వస్తుంది, వాంతి వస్తుంది. హార్ట్ఫుల్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా నల్లగా ఉన్న లక్ష్మీకాలతో ఉట్టిపడుతున్న వాళ్ళు, మగవాళ్ళలో కూడా నల్లగా ఉన్న మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండేవాళ్ళు ఉంటారు. మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి కూడా కింద పోస్టులు పెట్టండి. ఎందుకంటే కలర్ చూసి తేడాగా బిహేవ్ చేసే బ్యాచ్ ఉన్నటువంటి రోజులు ఇక్కడ. కానీ వాళ్ళ మనసు చూసి మనం కనుక రియాక్ట్ అవ్వగలిగితే ఈ సమాజంలో ఎక్కడ కూడా మనిషి కలర్ని బట్టి తక్కువ చేసి మాట్లాడుతూ ఉండదు. అద్భుతమైన టాలెంట్ ఉండి కోటి డబ్బున్నా కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తూ వీళ్ళ కలర్ చూసి ఇది చేస్తూ ఉంటారు. ఇందా నేను చెప్పిన ఇద్దరు వాళ్ళని ఎవ్వరు తక్కువ చేయరు. ఈవెన్ నేను చాలా బెస్ట్ వేలో చూస్తాను వాళ్ళని ఫ్రెండ్స్గా. వాళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే, నేను ఒక వరస్ట్ టాపిక్లో అంత బెస్ట్ పర్సన్స్ ఎందుకు తీసుకొచ్చి చెప్పాను అంటే, మన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళ బెస్ట్ అని వాళ్ళు ఉంటారు చూశారు. వీరిని మనం చూస్తూ ఉన్నప్పుడు సమాజంలో ఎక్కడన్నా వేరే విధంగా తేడా ఉన్న చూసినప్పుడు కూడా చచ్చా మంచోళ్ళే అనే ఫీలింగ్ వచ్చేది. కారణం మన దగ్గర అటువంటి మంచోళ్ళు ఉండబట్టి. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసినప్పుడు తప్పే లేదురా బాబు, ఏం పర్లేదు, వంక పెట్టవచ్చు, తప్పలేదురా బాబు, కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు. కన్ఫ్యూజన్గా ఉన్నా, అర్థం కానట్టుగా ఉన్నా, నేను ఇంత చెప్పింది వచ్చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయినా కనిపించినప్పుడు ఆ ఫిజికల్ అపియరెన్స్ అయినా, ఇన్ అండ్ అవుట్ బ్యూటీ అయినా, అన్నిటికి మించి కామాన అతురాన, నా సిగ్గు, నా లజ్జ, ఇది మాత్రం ఒరే బాబు జాగ్రత్త.